హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మార్నింగ్ టైంలో వచ్చేసి నేను సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. అంటే పాప స్కూల్కి వెళ్తుంది కదా, ఇంకా టిఫిన్ వచ్చేసి సేమియా ఉప్మా చేశాను అనమాట. ఇప్పుడు నేను తినడం లేట్ అవుతుంది కాబట్టి ఇంకా హాట్ బాక్స్లో అయితే పెడతాను. ఇంకా మా ఆయన ఈరోజు వర్క్ మీద ఉన్నారు, ఆయన బయట తింటారు. సో మా పాప అయితే ఇప్పటికీ వన్ డ్రెస్ మార్చేసింది. ఇంకొక డ్రెస్ కావాలంట. అది కుచ్చుకుంటుందంట. మంచి మంచి డ్రెస్సులున్నాయి. అవి వేసుకున్నప్పుడు మాత్రము సారీ తీసుకున్నప్పుడు మాత్రం భలే హ్యాపీగా తీసుకుంటది. మమ్మీ ఇది నాకు చాలా బాగా నచ్చింది మమ్మీ, సూపర్‌గా ఉంది. ఇదే కొని, ఇదే కొని అని. కానీ ఏదన్నా ఎప్పుడైనా ఇలా ఫ్రైడే రోజు లేదంటే ఏదైనా ఫంక్షన్‌కి లేదంటే ఏదైనా ఫెస్టివల్‌కి ఇట్లా వేసినానంటే మాత్రం దానికి కుచ్చుకుంటది. అంటే కొన్నప్పుడు మాత్రమే దానికి ఇంట్రెస్ట్ ఉంటది. నిజంగా మార్నింగ్ ఒక డ్రెస్ మార్చింది. సో మళ్ళీ ఇప్పుడైతే ఈ డ్రెస్ ఏసుకుందనమాట. నాకు ఇదే నచ్చింది, ఇదే ఉన్నిచ్చుకుంటా అంటంది. ఏం చేద్దాం ఇంకా స్కూల్‌కి వెళ్ళేటప్పుడు తిట్టకూడదు, కొట్టకూడదు. ఇంగ ఏడ్చుకుంటూ వెళ్ళినాదంటేనా నాకదొక రకమైన బాధ మళ్ళీ. అనవసరంగా అరిచినా, అనవసరంగా కొట్టినానే అనేసి ఫీల్ అవుతా ఉంటాననమాట. సో నేను కొట్టనులేండి తక్కువ. కానీ అట్లా అనిపిస్తది గదా! బాధేస్తది స్కూల్‌కెళ్ళేటప్పుడు బాధ పెడితే. అందుకనేసి ఏమీ అనలేదు. దానికి ఇష్టం వచ్చినట్టే ఇంగ సరే నీకేది నచ్చితే అది వేసుకో అని చెప్పాననమాట. ఇంకా ఈ విషయం పక్కన పెడితే ఫైనల్‌గా అయితే నేను ఇక్కడ రైస్ పెట్టాను ఫ్రెండ్స్ ఆఫ్టర్‌నూన్‌కి. పాప స్కూల్‌కెళ్తే వెళ్ళిపోయిందనమాట. ఇంకా ఆఫ్టర్‌నూన్ కర్రీకొచ్చేసి ఎగ్ ఫ్రై చెయి మమ్మీ అని చెప్పింది. కానీ ఎగ్ ఫ్రై ఒకటి ఏం బావుంటది. అందుకనేసి ఇంక నేను ఎగ్ కర్రీ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. మా లక్కీ ఏమో ఒక పక్క సైలెంట్‌గా బుద్ధిమంతునిలాగా ఆడుకుంటా ఉన్నాడు. 2 బిందెలు కడిగి బయట పెట్టింటే వాళ్ళ డ్యాడీ దాంట్లోకి బాల్ వేయడము, వాడు ఆడుకునే వస్తువులన్నీ వేసి ఇంకా బాగా ఆడుకుంటున్నాడు. అల్లరేం చేయలేదనమాట ఈరోజు మా బంగారము. ఇప్పుడైతే బుద్ధివంతుడిలాగా స్నానం చేపిచ్చాను. కానీ వీడికి మాత్రం తల దువ్వితే భలే ఏడుపొస్తది. అందుకనేసి దువ్వలేదు. ఏడిపియడం ఎందుకులే అని చెప్పేసి. ఇంకా పౌడర్ కొట్టి బొట్టొకటి పెట్టాను. తల అయితే నిదానంగా దువ్వుతాననమాట పనంతా అయిపోయిన తర్వాత. ఆడుకుంటా ఉన్నాడు. సరే ఇంక వీడు ఆడుకుంటా ఉన్నాడు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే వెళ్తా ఉన్నాను. మళ్ళీ వెళ్ళి మొన్న సర్దాను కదా, ఆ డెస్క్ అయితే ఓపెన్ చేశాడు. నాకు వీడు ఇయన్నీ మళ్ళీ కింద పడేస్తాడే అని చెప్పి అదొక ఆలోచన. కానీ ఏం చేద్దాం తప్పదు కదా, ఇంకా వాళ్ళు కింద పడేయడము, మనం ఎత్తడము, ఇదే మనకి ఈ డే మొత్తము. ఇంక ఇక్కడ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ పక్కకి. నాకు ఒక పక్క ఫ్రైయే చేద్దామా, సింపుల్ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది అనుకుంటున్నాను. కానీ మళ్ళీ ఫ్రై ఒకటి ఎందుకులే అబ్బా, ఆయన కూడా తింటారు కదా ఇంటికి వస్తే. ఎగ్ కర్రీ అయితే బాగుంటుంది, అందరం తినచ్చు అని చెప్పేసి ఫైనల్గా ఎగ్ కర్రీకే డిసైడ్ అయిపోయి ఇంకా పొయ్యి మీద అయితే స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఇలా అయితే ఉడుకుతూ ఉన్నాయి. నేను వేసేటప్పుడు కొద్దిగా గట్టిగా వేసాను ఒక ఎగ్ అనేది. కొంచెం పొరలాగా వచ్చింది. ఇంకా తెలుసు కదా అలా వస్తే ఇలా ఉడికి బయటకు వచ్చేస్తుందనమాట ఆల్రెడీ ఒకటనేది. ఇంకా అదైతే పక్కకు తీసేసాను. ఇంక ఇక్కడైతే ఎగ్స్ ఉడికినాయి. ఇంకా తర్వాత వచ్చేసి నేను ఇక్కడ ఇది కర్రీ అంటే ఆల్రెడీ ఇక్కడ అన్ని మసాలాలు అన్నీ వేసి పెట్టినా అనమాట. వేపుడైతే వేస్తున్నాను ప్రజెంట్ అయితేను. ఇంక ఇక్కడ ఎగ్స్ అయితే కూల్ వాటర్‌లో వేసి పక్కకైతే తీస్తున్నా. ఎందుకంటే అట్ట తీసినామంటే తొందరగా వస్తాయన్నమాట. దాని పైనున్న బొప్పి అనేది అందుకనేసి. ఇంకిప్పుడు వీటినైతే ఒలుస్తా ఉన్నాను. ఇంకా లక్కీ అయితే వాడికి ఇవ్వలేదని చెప్పేసి లాక్కుంటా ఉన్నాడు. అంటే నా దగ్గరకొచ్చి కింద కూర్చొని లాగుతున్నాడు. ఏంటది? ఏంటిది? అన్నట్టు. పాపం వాడికి ఇంకా తెలీదు కాబట్టి. ఫైనల్‌గా ఎగ్స్ అయితే ఈ విధంగా అన్నీ బాగా నీట్‌గా అయితే ఒలిచి పెట్టేసినాను. కానీ ఇందులో ఒకటి మాత్రం పగిలిపోయిందన్నాను కదా, అది పక్కకైతే వచ్చేసింది. ఇంగ వస్తే రాని ఏమైతది చెప్పండి. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వేపుడు పెట్టేసి టమోటా ఇంకా అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా మసాలాలు కొన్ని అయితే వేశాను. ఆ తర్వాత ఇలాగైతే ఉడుకుతా ఉందనమాట. సో ఈ ఉడికే ప్రాసెస్‌లో నేను వెళ్ళేసి ఇంకా వాషింగ్ మిషన్ బట్టలైతే వేసిన్నా అనమాట నిన్న సాయంకాలము. ఇంకా అవన్నీ తీసి పెట్టాను. వాటినైతే ఆరబెట్టాలి. సో ఇంక ఈ ఫస్ట్ వంట ప్రిపేర్ చేసుకుంటే పాపకి మళ్ళీ స్కూల్ టైం అయిపోతది కదా అని చెప్పేసి వంట అయితే చేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఎగ్స్ అనేది నాకు ఇలా కట్ చేసి వేయడం అయితే అస్సలు ఇష్టం ఉండదు. ఎగ్ అలాగే వేయడం ఇష్టము. కానీ ఇక్కడ పగిలినాయి కాబట్టి ఏం చేయలేక మధ్య మధ్యలో చిన్న చిన్నగా కత్తితో అలా అలా రఫ్‌గా కట్ చేసి వేశాననమాట. నాకు ఎగ్ ఇలా ఉంటేనే ఇష్టమండి. నాకు కట్ చేసి తింటే అసలు ఎందుకో ఇష్టం ఉండదు. సో ఫైనల్‌గా
ఇంకా బాగా మసాలా అయితే ఉడికింది. ఎగ్ అయితే వేసాను. ఆ తర్వాత ఉప్పు కూడా వేసాను అనమాట. మతిమరుపుతో చేస్తున్నాను ఈ మధ్య. ఉప్పు వేయలేదు ఫస్ట్, మళ్ళీ వేసాను. సో ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. పాపకైతే ఇంకా లబ్బర్ బాక్స్ కాబట్టి అది ఫస్ట్ అయితేనా ఒక బౌల్లో తీసి పెట్టాను అనమాట. ఎగ్ కొంచెం పులుసు అనేది ఫస్ట్ అయితే ఇక్కడ నేను రైస్ పెడుతున్నాను స్వీటీ కోసము బాక్స్లో. నేను ఫస్ట్ తీసుకున్నటప్పుడు క్యారీ ఈ స్టీల్ బాక్స్ తీసుకుందాంలేమ్మా అంటే దీనిపైన బొమ్మలు వచ్చినాయని చెప్పి ఇదే కావాలని ఆ రోజు ఏడుస్తూ ఉంది. ఇంకా దాని ఇష్టాన్ని కాదని లేక ఇదే కొనిచ్చాను అనమాట. సో ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇందాక చెప్పాను కదా పాపకి పక్కన తీసి పెట్టానని చెప్పి ఎగ్, ఇదిగో ఇదే అనమాట. ఇంక ఇప్పుడైతే ఈ పులుసు అయితే వేసి బాక్స్ అయితే పెడుతున్నాను. సో స్నాక్స్ అనేది బిస్కెట్లు ఇలాంటివి నిన్న పెట్టాను కదా అవి, ఇంకొక 2 డార్క్ బిస్కెట్లు అయితే పెట్టాను అనమాట. నేను స్నాక్స్ అయితే చూపించట్లేదు. సో ఇంక ఇప్పుడు కర్రీ అండ్ రైస్ ఇదే అనమాట. ఫైనల్గా రెడీ అయిపోయిందండి. ఆ లోపు మా హస్బెండ్ ఇంటికి అయితే వచ్చేసారు. అంటే క్యారీ తీసుకొని వెళ్ళి ఇచ్చేసి రాపోప అంటే నాకు చేతులు నొప్పి పెడుతున్నాయో నువ్వే ఇచ్చేసి రాపో అన్నాడు. సరేలే అని చాలా రోజుల తర్వాత స్కూటీ అయితే డ్రైవింగ్ చేసుకొని మా పాప స్కూల్ దగ్గరికి అయితే వచ్చాను. పాపకైతే క్యారీ ఇచ్చేసానండి. రిటర్న్ ఇంటికి వచ్చి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇలా రెడీ అయిపోయాను అనమాట. ఇంకా తల కూడా దూకోలేదులేండి. చెప్పాను కదా బట్టలు ఉన్నాయి ఆరబెట్టాలని చెప్పేసి, అవి ఆరబెట్టేసి తిన్న తర్వాత నేను నా మేకప్ చూసుకుంటాను అనమాట. సో ఇవాల్టి వ్లాగ్ ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్లో అయితే మళ్ళీ కలుస్తాను. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి అబ్బా. మీరు లైక్ అండ్ షేర్ కామెంట్ ఏది చేసినా కానీ నాకైతే చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా ఇంకా నాకు మంచి మంచి వీడియోలు తీయాలనే ఆలోచన కూడా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.